హాయ్ గుడ్ మార్నింగ్. టుడే వచ్చేసి స్నాక్ రెసిపీ బ్రెడ్ శాండ్విచ్ చేసుకుందాం. దీనికోసం 1 క్యారెట్, 1 క్యాప్సికమ్, ఆనియన్, టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇలా కొంచెం లావు పీసెస్ కట్ చేసి ఇలా కట్టర్ ఉంటే కట్టర్లోకి వేస్తే స్మాల్ పీసెస్గా అవుతాయి. ఇవన్నీ స్మాల్ పీసెస్ అయ్యి పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 బై 1 కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన తర్వాతకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేయాలి. శాండ్విచ్ కోసం మనం కర్రీ తయారు చేసుకుంటున్నాము. మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. పూర్తిగా కర్రీ లాగా ఏం చేసుకోని అవసరం లేదు. కొంచెం మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కారం వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం కచ్చాపచ్చాగా మగ్గనివ్వాలి ఈ కర్రీ అనేది మగ్గిపోయాక పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకుందాం. టోస్ట్ చేసుకోవడానికి దానికోసం కొంచెం బటర్ తీసుకొని ప్యాన్ మీద వేసి ఆ బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకుందాం. ఇలా కొంచెం టోస్ట్ అయిన తర్వాతకి పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని స్లైసెస్ కావాలో అన్ని స్లైసెస్ మనం టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు మనం శాండ్విచ్కి చేయాలి. ఇప్పుడు మనకి ఇలా చీజ్ అనేది బయట దొరుకుతుంది. మీరు ఇలా స్లైస్ చీజ్ అయినా తీసుకొని పీసెస్ చేసుకోవచ్చు, లేదా మామూలు చీజ్ దొరుకుతుంది, దాన్ని గ్రేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా చీజ్ పీసెస్ అన్నీ ఫస్ట్ పెట్టేసిన తర్వాతకి మనం తయారు చేసిన కర్రీని దాని మీదకి స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మనకి ఎంత కర్రీ కావాలో అంత. ఇలా కర్రీ చేసేసిన తర్వాతకి మళ్ళీ దాని మీద మనం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేయాలి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ని కూడా, అందుకే మనం కొంచెం కారం తక్కువ వేసుకున్నాం. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం కదా, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వేసాక కూడా దాని మీద కూడా కొంచెం చీజ్ అనేది పెట్టేసి ఇలా మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసి క్లోజ్ చేయాలి. దీన్ని ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం క్యాప్ పెట్టేసి దాన్ని అలా వదిలేయాలి. ఆ బ్రెడ్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేస్తే శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని శాండ్విచ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే శాండ్విచ్ అనేది రెడీ అవుతుంది. పిల్లల ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.